బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాంకర్ రవి అలానే సుడిగాలి సుధీర్ చేసిన ఒక స్పూఫ్ అంటే బావగారు బాగున్నారా సినిమాకి సంబంధించి ఒక షోలో వాళ్ళు ఒక స్పూఫ్ చేశారు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వివాదం రేగుతుంది. అయితే యాంకర్ రవికి కాల్ చేసిన కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి యాంకర్ రవిని హెచ్చరించారు. అయితే దానికి సంబంధించిన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది నేపథ్యంలో యాంకర్ రవి తన సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు. నేను కూడా హిందువునే అని చెప్పి తను రిలీజ్ చేసిన వీడియోలో యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. అయితే తాను ఛత్రపతి శివాజీని ఫాలో అవుతాను, ఛత్రపతి శివాజీ ఐడియాలజీని నమ్ముతాను, నేను కూడా హిందూనే, ప్రతిరోజు ప్రతిక్షణం హనుమాన్ చాలీసా చదువుతాను, అదేవిధంగా హిందూ మతానికి ఎప్పుడు కూడా నేను వ్యతిరేకిని కాదు, అండ్ ఆ స్కిట్ కూడా హిందూ మతానికి వ్యతిరేకం కాదు అని చెప్పి కూడా ఆ వీడియోలో యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. అయితే కేవలం ఒక సినిమా క్లిప్ను స్పూఫ్ లాగా మాత్రమే చేశాము, అది కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే చేశాము, ఏ మతాన్ని కానీ ఎవరిని కానీ హర్ట్ చేయాలని మా ఇంటెన్షన్ కాదు అని చెప్పి కూడా ఆ వీడియోలో యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. అయితే ఓ ఛానల్లో యాంకర్ రవి అలానే సుడిగాలి సుధీర్ చేసిన స్పూఫ్ అయినా ఇప్పుడు వివాదం రేగుతుంది. బావగారు బాగున్నారా సినిమాలో ఉన్న ఒక సీన్ ఇప్పుడు వాళ్ళు ఆ షోలో సేమ్ అదే స్పూఫ్ని రీక్రియేట్ చేశారు. అందులో రంభ కూడా కనిపిస్తారు. సో అదే స్పూఫ్ ఇప్పుడు వివాదంగా మారింది. దానికి సంబంధించి సారీ చెప్పాలి, ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ కోరాలి, లేకపోతే లీగల్గా చర్యలు తీసుకుంటాం అని కూడా హిందూ సంఘాల నుంచి వార్నింగ్స్ అయితే వచ్చాయి. అయితే యాంకర్ రవి అసలు ఏం మాట్లాడారు, ఆ వీడియోలో అతను ఏ విధంగా తన క్లారిటీ ఇచ్చాడు అనేది ఒకసారి రవి మాటల్లోనే విందాం. అందరికి నమస్కారం. నేను మీ యాంకర్ రవి. గత 2 రోజులుగా న్యూస్లో కొత్త కాంట్రవర్సీ, వీడు మార్చేసుకున్నాడు, వీడు మారిపోయాడు, అది ఇది అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమ శివాయ అనుకునేవాడిని. అఫ్కోర్స్ భారతీయుడిని, హిందూని. సో నాకు కూడా అంతే, నా మతం అంటే అంతే ఇష్టం. మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని. అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలామందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు, చాలామంది హర్ట్ అయ్యారని డిలీట్ చేసాం. కానీ సోషల్ మీడియాలో నా నంబరు, నా కోయాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మా కాల్స్ రకరకాలుగా వచ్చినాయి. అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది. బేసికల్గా నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టుకో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది. అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు, ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. చేసింది ఏమీ లేదు, నేను మాట్లాడింది హిందూ మతాన్ని, హిందూ దేవుణ్ణి అన్నది నా నోటి నుంచి ఏమీ లేదు, ఎప్పుడు అన్నాను. మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు, నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు. ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటి నుంచి రావు, ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా. సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ వాడుతున్నారు. దయచేసి నమ్మకండి ప్లీజ్. నేనేంటో మీకు బాగా తెలుసు, అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ఆల్రైట్, జై శ్రీరామ్. రైట్, విన్నర్గా యాంకర్ రవి ఆయన మీద వస్తున్న అలిగేషన్స్కి తన తరపున క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే నేను కూడా హిందువునే, ఛత్రపతి శివాజీ ఐడియాలజీని ఖచ్చితంగా ఫాలో అవుతాను, అండ్ హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటాను, హిందూ మతాన్ని కానీ లేదా హిందువులకి వ్యతిరేకంగా కానీ నేను ఆ స్కిట్ చేయలేదు, అది కేవలం ఒక సినిమాలో ఉన్న ఒక సీన్ని రీక్రియేట్ చేసి అది ఒక స్పూఫ్ లాగా చేశాం అంతే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని మా ఉద్దేశం కాదు అని కూడా రవి చెప్పుకొచ్చారు. అయితే ఒక ఛానల్లో వాళ్ళు చేసిన ఒక షోలో అటు సుడిగాలి సుధీర్తో పాటు యాంకర్ రవి ఒక స్పూఫ్ చేశారు. బావగారు బాగున్నారా ఒక ఫేమస్ సీన్, అంటే అప్పట్లో చాలా హిట్ అయింది బావగారు బాగున్నారా, అందులో ఆ సినిమాలో నుంచి ఉన్న ఒక చాలా ది మోస్ట్ ఫేమస్ సీన్ని వాళ్ళు స్పూఫ్ లాగా ఇక్కడ ఈ షోలో క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడ రంభ గారు కూడా, హీరోయిన్ రంభ కూడా కనిపిస్తారు. సో దాని మీదనే హిందూ దేవుళ్లను అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు అంటూ హిందూ సంఘాలు ఆగ్రహంతో యాంకర్ రవికి కాల్ చేయడం కూడా జరిగింది. అదే ఆడియో కూడా లీక్ అయింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ గౌతమి, నిన్నటి నుంచి ఈ వివాదం
సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో చాలామంది యాంకర్ రవికి కాల్ చేస్తున్నారని కూడా యాంకర్ రవి చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా యాంకర్ రవి క్షమాపణ చెప్పట్లేదు అని చెప్పి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో రవి అయితే తన సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చాడు. బట్ ఈ వివాదం ఇంకా ఎంత ముదిరే అవకాశం ఉంది? రైట్ సయ్యద్, అయితే నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇటు హిందూ సంఘాల వాళ్ళు చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే బావగారు బాగున్నారా సినిమా చేసేటప్పటికి హిందువులకి అంటే ఇట్లా దేవుళ్ళకి సంబంధించి సినిమాల్లో ఈ విధంగా వాడతారని కానీ లేకపోతే ఈ విధంగా మాట్లాడతారని కానీ వాళ్ళకి ఒక అవగాహన లేకపోవడం వల్ల ఆ రోజు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు దేవుళ్ళకి సంబంధించి ఎవరు కించపరిచేటట్టు మాట్లాడినా లేకపోతే స్పూఫ్ చేసినా వీడియో చేసినా స్కిట్లు చేసినా సరే వెంటనే మేము రియాక్ట్ అవుతాము. ప్రతి ఒక్కరికి కూడా హిందూ దేవుళ్ళు బాగా చులకన అయిపోయారు. వేరే దేవుళ్ళ పైన వేరే మతాల పైన కానీ మీరు ఈ విధంగా నడుస్తుంది. హిందూ సంఘాల వాళ్ళైతే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రవికి వచ్చేసరికి మన రవి ఆల్రెడీ ఆడియో కూడా లీక్ అయింది. అండ్ ఈ రోజు పెట్టిన వీడియోలో కూడా తను ఎక్కడ కూడా ఓకే ఒక క్షమాపణ కదా, ఇక నుంచి నేను ఇలా చేయను లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా చేయమని చెప్పారు కాబట్టి మేము చేయవలసి వచ్చింది. అండ్ చేసినప్పుడు కూడా మేము చెప్పులన్నీ కూడా విప్పేసి పద్ధతిగా అంటే దేవుడికి మేము కట్టుబడి మొత్తం కూడా స్టేజ్ పైన ఎక్కడ కూడా అక్కడ ఒక నందిని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మేము చెప్పులు అవన్నీ ఇప్పేసి పైకి వెళ్ళి అక్కడ ఉన్న సీన్ ఏదైతే ఉందో దాన్ని మేము స్పూఫ్ చేసాము, రీక్రియేట్ చేసాం తప్ప మేము అందులో చేసిన దాంట్లో తప్పేమీ లేదు. మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఎటువంటిది కూడా మేము వేరే దృష్టితో చూపించలేదు. దేవుళ్ళని ఎక్కడ మేమేం అనలేదు అని తను చెప్పుకొస్తున్నారు తప్ప ఎక్కడ కూడా క్షమాపణ చెప్పని పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఏమి అని అడిగితే తను ఒక ఇండియన్ ని లేకపోతే హిందూ ఇండియన్ ని అని చెప్తున్నాడు తప్ప ఓకే నా వల్ల ఈ విధమైన నేను చేసినా చేయకపోయినా అంచిత వ్యాఖ్యలు ఇట్లా సమాజంలోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు కాబట్టి నా వైపు నుంచి తప్పేమైనా ఉంటే క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి తను ఒక క్షమాపణ చెప్పుంటే నిజంగా ఈ వివాదం ఇక్కడితో సద్దు మణిగేది. ఇవాళ తను క్షమాపణ చెప్పకుండా ఇంకొక వీడియో రిలీజ్ చేసి నేను ఇటు ఛత్రపతి ఐడియాలజీని ఫాలో అవుతూ ఉంటాను, అలాగే నేను ఒక హిందువుని, ముఖ్యంగా ఏ మతం అలాగే దేన్ని కాకుండా ముందు నేను ఒక హిందువుని అంటే ఒక ఇండియన్ ని అనేది తను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా కూడా ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే విధంగానే ఈ వీడియోలు ఉన్నాయి అని అయితే ఇప్పటికీ హిందూ సంఘాలు కూడా చెప్తూ ఉంటాయి. సో ఏది ఏమైనా సరే దేవుళ్ళకి సంబంధించి ఇటువంటి స్కిట్లు చేసేటప్పుడైనా లేకపోతే ప్రేక్షకుల్లోకి అంటే ముఖ్యంగా ఇటు ఒక సినీ సెలబ్రిటీగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నాము ఈవెన్ మన స్కిట్లు చేసినా లేకపోతే ఎటువంటి వ్యాఖ్యలు చేసినా సరే ఇది జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళబోతుంది ఏంటి ఎవరు ఏ విధంగా తీసుకుంటారో అనేది ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది అని చెప్పి కూడా ఈ ఇన్సిడెంట్ ఈ రోజు ఒక గుణపాఠం అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికీ రవి క్షమాపణ చెప్పకపోవడం ఇంకా ఇది ముద్రే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలు రిలీజ్ చేయడం వల్ల అటు ముఖ్యంగా హిందూ సంఘాల వాళ్ళందరూ కూడా ఇతను సారీ చెప్పకుండా ఉంటాడా, ఇతనికి ఇంత ఈగో ఏంటి, దేవుడి గురించి చేయడమే కాకుండా సారీ చెప్పడానికి ఈయన తప్పుకోవడానికి ఈగో అన్నది బాగా ఇక్కడ హడ్ వస్తుందని చెప్పి అతని వీడియోలోని అతని పర్సనల్ అకౌంట్ లోనే మన ఒక కమెంట్స్ కూడా మనం కనుక చూసుకున్నట్లయితే రవికి బాగా ఈగో ఉంది, సారీ చెప్పడానికి ఆయన ఇష్టపడడం లేదు అనేది అక్కడ క్లియర్ కట్ గా అక్కడ ఫైట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఇటు రవి అనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేజ్ మీద ఎవరైతే పాల్గొన్నారో ఈ స్కిట్ లో వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అని అయితే ఇటు హిందూ సంఘాల వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇటు రవి కూడా మరి ఇది లాగే వరకు కాకుండా ఎక్కడైనా సరే స్టాప్ పడాలి. సో అది ఇక్కడి నుంచి తిని దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి నిజంగా అటు మనోభావాలు దెబ్బతినేటట్టు స్కిట్ ఉంది, అటు నుంచి పవిత్రంగా మేము మా శివుడిని చూసుకునే దగ్గర మీరు ఇలాంటి అందచందాలు చూస్తున్నాము, రంభ అందచందాలు చూస్తున్నాం అని చెప్పడం అనేది నిజంగా తీసుకోవడానికి మాకు వీలు కావడం లేదు అని ఏదైతే వీళ్ళు ఆరోపిస్తున్నారో దానికి ఈయన సారీ చెప్పాల్సిందిగా ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. సారీ గాని చెప్పినట్లయితే ఈ ఇష్యూ ఇక్కడికే ఆగిపోతుంది, లేకపోతే ఇంకా ముదిరే అవకాశం ఉన్నట్టు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ గౌతమి. ఒక షోలో చేసిన స్పూఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. అయితే యాంకర్ రవికి చాలామంది హిందూ సంఘాల నుంచి కాల్ చేసి వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించారు. దానికి సంబంధించిన 2 వీడియోస్ని ఇప్పటికే రవి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. అయితే రవి మాట్లాడిన ఇంకో వీడియో కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రవి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రాంలో ఒక స్పూఫ్ చేశాము. ఇది ఇంటెన్షనల్గా ఎవరినో హర్ట్ చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ
హిందూస్ని హర్ట్ చేద్దాం, వాళ్ళ సెంటిమెంట్స్ని హర్ట్ చేద్దాం అని చేయలేదు. ఇదేదో స్కిట్ కాదు, ఒక రైటర్ని పెట్టుకొని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు, ఇది ఒక సినిమా స్పూఫ్. ఆ సినిమా సీన్ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము. అండ్ దీనివల్ల చాలామంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని. బట్ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి. జై శ్రీరామ్, జై హింద్. అయితే నా మతం అంటే అంతే ఇష్టం, మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని. అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలామందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు, చాలామంది హర్ట్ అయ్యారని డిలీట్ చేసాం. కానీ సోషల్ మీడియాలో నా నంబరు, నా కో యాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మాకు కాల్స్ రకరకాలుగా వచ్చినాయి. అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది. బేసికల్గా నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టుకో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది. అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు, ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని. చేసింది ఏమీ లేదు, నేను మాట్లాడింది హిందూ మతాన్ని, హిందూ దేవుణ్ణి అన్నది నా నోటి నుంచి ఏమీ లేదు. ఎప్పుడు అన్నాను, మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు, నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు. ఇలా నేను ఎప్పుడూ